హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవి గువ ఛానల్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం దోస్తులు. ఎండాకాలంలో కరెంటు లేకపోతే కష్టాలు ఎట్లుంటాయో చూద్దాం దోస్తులు. మీ ఊర్లో కరెంటు సరిగ్గా ఉంటుందా ఉంటలేదా కామెంట్ చేయండి దోస్తులు. మన వీడియోని ఎక్కడెక్కడ నుండి చూస్తున్నారో కామెంట్ చేయండి కదా. ముందుగా మన ఛానల్ని ఎవరెవరైతే ముందుగా చేస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్న దోస్తులు చేసుకొని చూడండి కదా. మేము చేసే వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీ సపోర్ట్ మాలాంటి వాళ్ళకు ఉండాలి దోస్తులు. మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ముందుకు వెళ్ళగలుగుతాం దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బాబ్బాబ్బా, ఈ కరెంట్ పాడుపడ రోజు గింత అవుతుంది. ఇగో పని అంతా వేసుకుంటే మంచిగా కొద్దిసేపు టీ చూసుకుంటా కూర్చుంటా, లేకుంటే కొద్దిసేపు కూలర్ వేసుకుని వండుకుంటా అనుకున్నానో లేదా కరెంటు వాయి ఎండ కూడా ఎట్లా కొడుతుందో బయట అసలు నిల్చొని అత్తలేపాయే. వాళ్ళు కూడా బయటకు వెళ్తలేరేంది, ఉడకపోతే ఇంట్లో భలే ఉంటున్నారు. జిలా పన్నీరిందానే ఈ అబ్బా పండుకుంటానే టైంకి కరెంటు తీసేసిండేంది. ఈ కరెంటోనికి ఏం పుడుతుందేమో అప్పుడప్పుడు. అవును రాజక్క, ఇదంతా ఏంది జబ్బలు తెర పెట్టుకొని భలే రేసేసుకున్నావు. ఏమో గమ్మతున్నది. నాకు కూడా 2 ఆర్డరే కదా. మంచిగా ఉందానే జలా? మంచిగా ఉందానే? నేను ఇంకెట్లుంటుందో ఏం కథనో అనుకున్నా. నా ముసలోడైతే తుక్కు తిట్టిండు. ఇదంతా ఏంది ఇప్పు తెరవడ్డది, సంకలు తెరవడ్డాయి, ఇదంతా ఇది ఏం రేసి బీడబడ్డది అన్నాడు. కానీ ఎండాకాలం గిసువంటి వేసుకోకపోతే ఎట్లనే ముందే కరెంట్ ఉంచుతలేపాయే. ఏడ వండుకుందామని ఇంత నిరత్తలేదు. ఇవాళదాకా చెట్టు కింద కూర్చొని ఇట్లా వచ్చిన ఓళ్ళు కనిపించలేరేందో. ఓళ్ళు ఇంట్లో వాళ్ళ గుప్పలు లెక్కుంటున్నారు. అరే కూసేపు బయట కూర్చొని ముచ్చట్లు పెడదాం అన్నది ఒక్కదానికి లేదేందే. ఏమో రాజక్క, నాకేం తెలుసు. నీ అసలు బట్టలు వేసుకుంటే ఏం లేదు. ఇక మా ఆయన ఉరికించుకుంటా కొడతాడు. ఇక ముసలానికి దసరాకు దొరికినట్టే ఉన్నది కదా. ఇదేమో జబ్బల జాకెట్ అంతా వాళ్ళని చూసిరానుకో మానం పోతుంది. మొగలు చూస్తే పో వేరే తీసుకొచ్చుకోపోరేసి పాడవాడా. ఆడోళ్ళకి నాకే అంత ఎట్టినా గలీజ్గా అనిపిస్తున్నాయి. ఇంకా మొగలు చూస్తే ఎట్లుంటుంది. నీకు ఇంకా బుద్ధులకి వేసుకున్నావు, నాడికి వచ్చినావు. కానీ ఓ పోరి ఏం చేయాలనే అంత ఉడకపోసి గబ్బు గబ్బు వాసన రావట్టే. అందుకే ఇప్పుకొని తిరుగు. అంత ఎట్లుంటేందే రేసు మంచిగా వేసుకున్నానా లేదా? పో సీర కట్టుకొచ్చుకపో. ఇంత గమ్మత్తు కొడతావు సీర మీద. పో సీర కట్టుకొని రాపో. నేను మంచిగా ఉన్నానే, దీనికి బాగా కుళ్ళైతుంది నా మీద. బాగా రమక్కల ఇంటికైనా పోతా. ఈ బంగ్లాలో ఉండే తరం అయితే లేదు. అక్కల ఇంటి ముందర చెట్లు బాగానే ఉన్నాయి. ఆడకన్నా పోయి కోసేపు కూర్చొని వస్తా. ఓ పొరిజేలా ఎటు పోతున్నావు? దవ నడుచుకుంటూ పోతున్నావు. ఏం లేదు అత్తమ్మ, గ్రామక్కల ఇంటికన్నా పోయి కూర్చుంటా. చెట్లు బాగున్నాయి కదా. మన ఇంట్లోకి ఏదో ఒక్క చెట్టు లేపాయి, 2-3 చెట్లు ఉన్నాయి. ఆ చెట్టుకి మొత్తం ఆకులు రాలిపోయినట్టే ఉన్నాయి. మొత్తం ఎండనే కొట్టబట్టే. రమ్మక్కల ఇంటికి పోతే మంచి ఇంత జామ చెట్టు, ఇంత మామ చెట్టు ఉన్నది. ఇంత తినుకుంటాడా కూర్చోవచ్చని పోతున్నా. నేను కూడా అత్తాగే పోరి. ఇంట్లో ఉడకపోతకి తరం అయితే లేదు. రా అత్తమ్మ పోదాం. ఓ పురాన్లరా ఎటు పోతుర్రే? ఎండ కరెంటే లేపాయే. వాళ్ళింటికి టీవీ చూస్తాను పోతుర్రే. ఇది అచ్చిగోసేపు కూర్చోలేరే, ముచ్చట్లు పెడదాం. ఎటు పోతలేను లింగక్క. ఇక్కడ రామక్కల ఇంటికి పోది గోసేపు కూర్చుంటాను పోతున్నాం. కరెంటు లేదు కదా, గోసేపు చెట్ల నీడ కూర్చుంటాను పోతున్నాం. ఈడగిడ నీడనే ఉంది కానీ కూర్చోండి. సరే లింగక్క కూర్చుంటాం. ఓ అమ్మమ్మ, మీ కాలంలో అసలు కరెంట్లే లేవట కదా, ఎట్లా ఉన్నారు? మాకు 1 గంట సేపు లేకపోతేనే పానం అంతెట్లా అవుతుంది. మీరు ఎట్లున్నారు ఆ కాలంలో? మీ లెక్క మా చెత్తలేమన్నా పుసపుసున్నాయండే. మేము గట్టుగా తిన్నా మనుషులం. చల్లగా గాలత్తుండే, చెట్ల కింద కూర్చొని గిట్నే ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చుందుము. మీ లెక్క ఫోన్లు టీవీలు అనుకుంటా కూర్చుందుము ఏందే. మాకు అప్పుడు ఫోన్లు ఎక్కడి, టీవీలు ఎక్కడి. ఇక ఇప్పటిలకు ఫోన్ కొంచెం లేకుండా నడదాయే, టీవీ కొంచెం లేకుండా నడదాయి. ఇక చూడురు మీరు, కరెంటు పోయే అర్ధగంట అయితే లేదు, చెట్టు కింద కూర్చుంటే చల్లగా గాలి పడుతుందని రాబడుతుంది. మేము అప్పుడు ఎండాకాలంలో కూడా పనుకోయితే ఎన్ని పైసలు వస్తాయని చూద్దాము. మీరు 1 గంట సేపు కరెంట్ లేకపోతేనే ఉంటలేరేందే పిల్ల. లింగక్క, మీ చెత్తలు మా చెత్తలు ఒక్కటేనా? మీరు గట్టి ఉన్నారు. మీరు ఒక తోపులు వస్తే అక్కడ పోయి పడతాం మేము. మా ఏమో గట్టికలు, రాగులు, అంబలు అవి తాగిన పానమాయే. మీ ఏమో పిజ్జాలు అంటారు, గవేదో ఇంతెత్తు డబరెట్టలు ఉంటాయి, గవ్వు ఉంటాయి, అవేమో బల్గర్లా ఏదో అంటారు ఇక, అది ఉంటుంది. బిర్యానీలు అన్నీ ఉండే. మా కాలంలో ఏమున్నాయి?
ఇంకెప్పుడన్నా వారానికో నెలకు ఒకసారి ఎవరైనా చుట్టాలు వస్తే ఇంత చికెన్ తెచ్చుకుందాము గంతే. ఆవు పెద్దమ్మ, మన కాలంలో ఎక్కడి మనము ఉన్న తిన్నాం, లేకపోతే ఉపవాసం పడినాం. ఇప్పటోళ్ళు గట్లున్నారా? అసలు ఒక పూట కూర లేకపోతేనే తొక్కేసుకొని తింటలేరు. మనమైతే నెలల నెలలు తొక్కులేసుకొని తిన్న రోజులు ఉన్నాయి కూరలు అందుకోక. ఇప్పుడంటే అన్నచ్చే, మా కాలంలో ఏమున్నాయి ఏం లేవు. మా అత్తలే చెప్తే అది తింటుంటిమి, గీత దాటపోతుంటిమి. ఇక ఇప్పటోళ్ళు ఉన్నారు, అత్తకు ఎదురు ఎప్పుడే, మామకు ఎదురు ఎప్పుడే, అందరే ఉన్నారు ఇప్పటోళ్ళు. అప్పటత్తలు కోడలను మంచిగా చూసుకున్నారట. ఇక ఇప్పుడు మొత్తం తిట్టుడే ఉన్నదాయే. రోజల భలే ఉన్నావు పో, కొద్దిగా వెళ్తేమో చెట్టు కింద కూర్చున్నాం రాని రక్క ముచ్చట్లు పెడుతున్నామని. లింగక్క మంచిగా ముచ్చట్లు చెప్తుంది, నాటకాలమే పిల్లని లేవేందే. అయ్యి అక్క గట్ల ఫీల్ కాబడుతుంది. నేను మీ ఇంటికి అత్తనే వెళ్ళినా, కానీ మధ్యలో లింగక్క ఇడ చల్లగా ఉండదా అనే పొరి ఇడ కూర్చోరి అన్నాక ఇడ కూర్చున్నాం. మరి లింగక్క మీరు కరెంటు లేదన పడుతుంది, పొలాలకు నీళ్ళు ఎట్లా వారిస్తుంటుంది? మరి రాత్రిలో వస్తుండే బిడ్డ, గంటనో 2 గంటల కరెంట్ వస్తే ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. పొలాలకు అన్నే కూర్చుంటుండే తాతళ్ళు, అన్నే కూర్చొని అటే వండుకుంటుంటిరి. మేము కట్టపడ్డట్టు మీరేం కట్టపడతారే పిల్ల? మేము ఎప్పుడు పడితే అప్పుడు పోదుము, పోయి చేనుల పని చేద్దుము, నీళ్ళు పెట్టుకుందుము, అన్ని పనులు చేద్దుము. ఇట్లా మిషన్లు ఉండేనా, చేతనే వరి కొత్తుంటిమి, దాన్ని కొడుతుంటిమి, అడ్ల నింపుకుంటుంటిమి, అన్నీ ఎత్తుంటిమి. ఇప్పుడంటే మిషన్లు వచ్చే, మా అప్పుడే మిషన్లా. 1 ఎకరం భూమి వరి కొయ్యాలంటే 10-20 రోజులు పట్టు మాకు. దాన్ని ఓసుడు, దాన్ని ఒట్టుడు అన్నీ చేద్దుము మేమే. మా రోజులు మళ్ళీ అత్తయ్య ఎంత గమ్మతుండో అప్పుడు. ఎంత చక్క 7 వరకు అన్నం కూరలు వండుకుందుము, 8 వరకు పొలంలో ఉందుము. ఇక ఇప్పుడు అంటే సుఖాలు వచ్చే, బీడీలు వేసుకుంటా ఇంట్లోనే కూర్చుంటున్నారు. మా కాలంలో ఒక్కళ్ళు బీడీలు వేయలే, మొత్తం పని దయ్యాల మిన్నే పడదుము. అందరాను ఏం పనుకోతు రవ్వ, మీకు ఎండ లేదు, నీడ లేదు, ఆగారం లేదు, జాగారం లేదు, ఊకే పనికే పోతారవ్వ మీరు అని అంటుండే. పూట గడాలంటే పనుకోవాలనాయే. ఇగో చెప్తే గొప్పతనం కాదు కానీ మొత్తం కారప్పొడి వేసుకొని తిందుము. ఇప్పుడంటే ఇంత కూరలు దొరుకుతున్నాయి మాకు, మా కోడలు వచ్చినాక. కానీ ఇక మా కోడలు రాకముందు మొత్తం కారము. ఇక మేము ఆడకాయ తొక్కు 20 కిలోలు పెట్టుకుందాము, ఒక వక్క వారేసుకొని పనుకోదుము. అవునా లింగక్క? మరి కూరలు ఎందుకు వండుకోపోతుంటిరి? కూరలు మీకు బాగా వండినాయట కదా మీ కాలంలో. కూరగాయలు వండినాయి కానీ బిడ్డ ఓళ్ళు కొనుక్కోవాలి, కొనుక్కుంటే గోంతారు ఎట్లా? అప్పుడు 2 రూపాయల కిలో ఉండో మేము చిన్నగా ఉన్నప్పుడు. భూముల రేట్లు కూడా గిన్నెగానమా ఇక్కడ బిడ్డ. 100 రూపాయలకి ఎకరం, 200కి ఎకరం ఉండే మేము చిన్నగా ఉన్నప్పుడు. బంగారం అయితే 25 రూపాయలు, 30 రూపాయలే ఉండు. ఇప్పుడు అయితే 170, 180 అట. ఇక గట్నే పైస దొరుకుతుంది, గట్నే బంగారం రేటు కూడా పెరుగుతుంది కదా లింగక్క. అప్పుడు పైస దొరకలేదు, బంగారం రేట్లు లేపాయి. మా పెళ్ళైనప్పుడు 25,000 ఉండే నెజలా. ఇగో నీ పెళ్ళి అయినప్పుడు 70-80,000 ఉండే 3-4 ఏళ్ళ కిందట. ఇగో ఇప్పుడే అమాంతం రేట్లు ఆకాశాన్ని అంటినాయే. కరోనా వచ్చుడేమో కానీ రేట్లన్నీ అన్నీ పెరిగినాయే. కరోనా రాకముందు గిన్నె రేట్లు ఎక్కడియే. నాకు మా పెళ్ళిలో మా అత్తమ్మ ఏం పెట్టిర్రే, ఒక 2 పుత్తెలు గింతంత రేకు ఉంగరం చెప్పించుకొచ్చిర్రు గంతే. గదే బత్యమైంది నాకు. ఇక ఇప్పుడు వేయించుకుందామన్నా కొనుక్కుంటట్టు ఉన్నదా? ఇక ఏం కొంటాం, ఇక ముసలితనంకి వచ్చినాం. అగో గట్లా అంటే నడుతుందానే పోరి. రేపు పొద్దుగలని కోడళ్ళు నిన్ను ఎట్లా నడుచుకుంటారే? ఇంత బంగారం చూసి నడుచుకుంటారే? చేపించుకో 4 తులాలు. ఇప్పుడు చూడు, నాకు 7-8 తులాలు ఉండే, తీగుండే, కంటుండే, ఇంత పుత్తల తాడుండే, అవి ఉన్నాయి. మనిషికి 2 తులాలు ఇత్త బిడ్డ నన్ను నడుచుకోరంటే నడుచుకుంటారు. ఏం లేకపోతే ఉత్తని నడుచుకుంటారా అని ఇయ్యాల రేపు. మా కాలంలో మా అత్తలకు మంచల పడ్డ భయపడ్డాం. ఇప్పటోళ్ళు ఏం లేకపోతే ఏడ భయపడుతుర్రే. నిజమే లింగక్క, కానీ లేవుగా పైసలు ఉంటే మంచిగా ఉండు, చేయించుకుందు. నాకు కూడా చేయించుకోవాలనే ఉన్నది. ఇక అయ్యేలటికి సాలే, రేపు రాండ్రి. మంచి ముచ్చట్లు రేపు కూడా పెట్టుకుందాం, సరేనా? ఇంట్లో ఏం పంటారే, కూలర్ల కింద పంకల కింద గిట్లా వచ్చి 4 ముచ్చట్లు నాటకాలంలో మేము ఎట్లా బతుకున్నాం ఏం కథ అని తెలుసుకుంటే ఇంత మీకు తెలుస్తుందాయే. సరే లింగక్క.
మొత్తం. ఇక దోస్తులు చూసినట్టు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇగో నాటి ఈ కాలంలో 50 ఏళ్ళ కిందట మేము గిట్నే బతికినాం దోస్తులు. మీరు అస్సలు మిస్ కాకండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి సరేనా. లింగకేప్న మంచి మంచి ముచ్చట్లు విన్నారు కదా దోస్తులు. నాటి జమానోళ్ళు గిట్నే బతికిర్రు పాపం. కరెంటు లేక, కూరలు లేక చక్కగా ఓలన చుట్టం అత్తనే వండుకుందరు దోస్తులు. చికెన్ మటను ఇవాళ రేపంటే రోజు వారానికి 4 సార్లు వండుకుంటారు, కానీ అప్పట్లో లేవు దోస్తులు ఇట్లా. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దోస్తులు. అక్కడ గంట సింబల్ ఉంటుంది దోస్తులు, గట్టిగా కొట్టుర్రి. మనం చేసే వీడియో మీకు ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోస్తులు.